లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎంపీ మిథున్ రెడ్డి చేరుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. వైసీపీ యువ నాయకుడు జక్కంపూడి గణేష్ సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి చేయడానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఉద్రిక్తతను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ యొక్క విష సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించద్దు. మీరు బేషరతుగా న్యాయం ఉంటే న్యాయం ప్రకారంగా మాట్లాడండి, అన్యాయం జరిగితే అన్యాయం సాక్ష్యాధారాలతో చూపించండి. అంతే తప్పితే ఈ రకంగా అరెస్టులు చేయడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఈ అక్రమ అరెస్టుని పూర్తి స్థాయిలో ఖండిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా 370 కోట్ల రూపాయలు ఎవరు రిలీజ్ చేశారు? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడ మనీ ట్రయల్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. ఇక్కడ మీరు అనే ఒకవేళ నిజంగా కనుక లిక్కర్ స్కామ్ జరిగితే ఇప్పుడు దాకా మనీ ట్రయల్ ఏం చేశారు? ఎక్కడి నుంచి డబ్బులు సీజ్ చేశారని అడుగుతున్నాం. మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 370 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ నిమిత్తం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా డబ్బు వెళ్ళింది. ఆ డబ్బులు మాయమైపోయినాయి. ఇక్కడ మీరు ఏ డబ్బులు సీజ్ చేశారు? ఎక్కడ జరిగినాయి? మా ప్రభుత్వంలో ఒక డిస్టిలరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా? ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక హ్యాండ్ పిక్ 2-3 డిస్టిలరీలకి 80% పైన ఆర్డర్లు ఇచ్చేవారు. అది స్కామ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 60-70 వేల బెల్ట్ షాప్, వీధికో బెల్ట్ షాప్ ఉంది. ఇది స్కామ్. దేశం ప్రభుత్వం మా టైంలో గవర్నమెంట్ అమ్మకం అమ్మితే ఎక్కడ స్కామ్ జరుగుతుందండి?